సికింద్రాబాద్ చిలకలగూడలో ఉండే యావన్ లైఫ్ ఇప్పుడు ఒక హార్ట్ బ్రేకింగ్ స్టోరీగా మారింది. యావన్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంట్లో త్వరలో వాళ్ళ అన్నయ్య పెళ్లి జరగబోతుంది. అందుకే ఫ్యామిలీ అంతా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. రేపు యావన్ రాసే లాస్ట్ ఎగ్జామ్ అయిపోగానే అన్నయ్య పెళ్లి పనులు సక్సెస్ఫుల్ గా జరగాలని, మొక్కు తీర్చుకోవడానికి శ్రీకాళహస్తి, తిరుపతి వెళ్లాలని అందరూ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. ఆ సాయంత్రం కూడా యావన్ తన అన్నయ్యతో సరదాగా ఆట పట్టిస్తూ అమ్మ చేతి వంట తిని ఎంతో హ్యాపీగా గడిపాడు. కానీ పాత లవ్ అఫేర్ మ్యాటర్ తనని ఇంకా వెంటాడుతుందని ఆ అమ్మాయికుడికి తెలియదు. పాపం 2 ఏళ్ల క్రితమే ఆ అమ్మాయికి ఈ అబ్బాయి సెట్ అవ్వదని పెద్దల సమక్షంలో అంతా క్లియర్ అయిపోయింది కూడా. యావన్ కూడా నాకు చదువు ముఖ్యం, మంచి జాబ్ వచ్చాక చూద్దామని ఆ అమ్మాయికి ముందే క్లియర్ గా చెప్పేశాడు. కానీ ఆ అమ్మాయి తరపు వాళ్ళు మాత్రం కక్ష పెంచుకున్నారు. రాత్రి 9 గంటలప్పుడు నీతో మాట్లాడాలి, బయటికి రాని పిలిచారు. అమ్మ వద్దు అని ఆపినా అన్నయ్య పెళ్లి ఉంది కదా అమ్మా, ఏ గొడవ లేకుండా ఇప్పుడు మాట్లాడి సెటిల్ చేసుకుని వచ్చేస్తా అని వెళ్ళాడు. అలా వెళ్ళిన కొద్దిసేపటికే సుమారు 10 మంది గ్యాంగ్ యావన్ ని చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు. దాడి జరుగుతున్న టైంలో యావన్ భయంతో వాళ్ళ మమ్మీకి కాల్ చేశాడు. మమ్మీ, వాళ్ళు నన్ను పక్కకి పిలుస్తున్నారని చెప్పిన ఆ నిమిషమే దుండగులు అతని ఫోన్ లాగేసి కిరాతకంగా చంపేశారు. కళ్ళ ముందే అన్నయ్య పెళ్లి, మనసు నిండా ఎన్నో ఆశలు ఉన్న ఆ యువకుడు నడి రోడ్డుపై ప్రాణాల కోసం కొట్టుకుంటుంటే అంబులెన్స్ కూడా రాలేదు. చివరికి ఒక ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అన్నయ్య పెళ్లి పనులతో కలకలలాడాల్సిన ఆ ఇల్లు ఇప్పుడు యావన్ మరణంతో శోక సముద్రమైంది. రేపు ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తా అన్న కొడుకు ఇలా షేమై వస్తాడు అనుకోలేదని ఆ తల్లి ఏడుస్తుంటే ఎవరికైనా మనసు ముక్కలవుతుంది. ఈ కేసు ఇప్పుడు సిటీలో బిగ్ డిస్కషన్ గా మారింది. నిందితుడికి కఠిన శిక్ష పడాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.